థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, నువ్వు నా విషయంలో ఎంత కన్సర్న్ ఉన్న ఫాదర్వో నాకు తెలుసు. ఐ లవ్ యూ నాన్న. చూపిస్తాను, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటి అది? చూపిస్తాను, కానీ నువ్వు ఎమోషన్ అవ్వద్దు. అమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు, పిలవద్దు. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీ అమ్మ పలానా అని తెలియగానే నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు. అలా అని ప్రామిస్ చేస్తేనే నీకు నీ కన్న తల్లిని చూపిస్తాను. నువ్వు ప్రామిస్ చేస్తావా? నా నుంచి దూరంగా వెళ్ళనని మాటిస్తావా? అప్పుడే నీ కోరిక నేను తీరుస్తాను. మీ ఇద్దరిని కలపాలని నేను చూస్తున్నా. నిన్నెందుకు వదిలేస్తానన్నా? ఫ్యూచర్లో అందరం కలిసి ఉండాలని అనుకునేవాడిని కదా. నిన్ను కాదనుకొని నేను ఎక్కడికి వెళ్తాను? ఓకేనన్నా, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఐ ప్రామిస్ యూ, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. మా అమ్మ పలానా అని నాకు తెలియాలి, అంతే. చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది. ఇన్నేళ్ల కోరికకి ఒక అర్థం వస్తుంది. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు నాన్న. ఐ ప్రామిస్ వన్స్ అగైన్ నాన్న. తరుణ్ కి జనని చూపించిన తర్వాత ఆవిడ ప్రభావం తరుణ్ మీద ఎలా ఉంటుంది? ఇద్దరు ఏకం కారు కదా, మన ప్లేస్ కి ఎసరు పెట్టరు కదా. నువ్వంత ఎక్కువ భయపడాల్సిన పనేం లేదు. వాళ్ళు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. ఫైనల్ గా నేననుకున్నదే జరుగుతుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, అయ్యి తీరుతుంది. నువ్వేం వరి అవ్వకు. అసలు ఏం చేస్తావు? అసలేంటి ప్లాన్? నీ తమ్ముడు మాజీ అయిన తర్వాత నీకు గౌరవ మర్యాదలేంటి? కానీ నా కొడుకు విషయంలో ఏదైనా దుర్మార్గం తలపెడితే మాత్రం నేను వెనక ముందు ఆలోచించు. నా బిడ్డ నీ దగ్గర ఉన్నాడని వాడు జోలికి వెళ్తే నీకు రేపనేది లేకుండా చేస్తా. గజగజలాడుతుంది, భయంతో దానికి చెమటలు పడతాయి అన్నావు, కానీ నిన్నే గడగడలాడించింది కదా. ఇక మన కథ అడ్డం తిరిగినట్టేనా? అదేదో బింకానికన్న మాటలు పట్టుకొని నన్ను సాధిస్తున్నావా? ఎదురు పడిని నో శక్తి ఏంటో చూపిస్తాను. నా పాచికల పవర్కి తట్టుకునే శక్తి దానికి లేదు. కథ అడ్డం తిరుగుతుంది, తిరిగి అరణ్యవాసం తప్పదు. తనకి అరణ్యవాసమో మనకి అజ్ఞాతవాసమో. అపశకనం మాటలు మాట్లాడకో. ఇంతవరకు జీవితంలో ఓడింది లేదు. ఓటమి రుచి చూపిస్తుందేమో అని భయంగా ఉంది. రెచ్చగొట్టకు సౌమ్య. నేను రెచ్చగొట్టడం లేదు, నీకు పౌరుషం పెంచుతున్నాను. నీకు ఎలాగైనా గెలవాలనే కక్ష రావాలని ఆరాట పడుతున్నాను. నువ్వు గెలిస్తేనే నాకు ఈ ప్లేస్ పర్మనెంట్ అవుతుంది, లేకపోతే తిరిగి అనాథ బ్రతుకైపోతుంది. నీ ప్లేస్ నీకు పర్మనెంట్ అని ఎప్పుడో గ్యారంటీ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ ప్లేస్ మిస్ అవ్వవు. నువ్వేం వరి అవ్వకు. వర్రీ అవ్వడం కాదు, ఆవిడ అంతలా తెగించిందంటే తన దగ్గర నీకు మించిన ప్లాన్ ఏదో ఉందని నాకు చిన్న డౌట్. దాని మొహం, ఆ మాటలే పట్టించుకోకు. అది ఏం చెయ్యాలన్నా నా తమ్ముడు దాని కంట్రోల్లోకి వెళ్ళాలి. వాణ్ణి ఎలా నా కంట్రోల్లో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను కాదని వాడు అడుగు అటువైపు వెయ్యడు,
వెయ్యనివ్వను కూడా. ఏమో ఏ మలుపు ఏ కాన్సిక్వెన్సెస్ తెచ్చి పెడతాయోనని ఆలోచించలేక చేస్తున్నా. ఆలోచించాల్సింది నేను, అమలు చెయ్యాల్సింది నేను. నువ్వు అలా చూస్తూ ఉండంతే. చెప్పు, ఎంతవరకు వచ్చింది మన పని? మేడం, మీరు చెప్పినట్టు ఆవిడ పిల్లల గురించి పూర్తిగా ఆరా తీశాను. బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేశాను, సంపాదించాను. దానికే కాస్త టైం పట్టింది. సోది ఆపి ముందు విషయం చెప్పు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మీ తమ్ముడు పిల్లలే. ఏం వాగుతున్నావు? నిజమే చెప్తున్నాను. ఆవిడ మీ ఇంట్లో బయటకు వచ్చినప్పుడు రెండోసారి గర్భవతిగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మొత్తం వివరాలన్నీ సేకరించాను. ఇరుగు పొరుగు వారిని సంప్రదించాను. వాళ్ళు గుణా పిల్లలే. ఏమైంది? ఎందుకంత షాక్ లో ఉన్నారు? ఆ చిన్న మధు, గుణ జననీల పిల్లలు. అవునా? అవును. మరిప్పుడేంటి చేయడం? అది కడుపుతో ఉండగానే గడప దాటింది. అంటే మనం ఇప్పుడు గడప దాటాలంటారా? ఇప్పుడేగా నాకు ఆ విషయం తెలిసింది. నన్ను కాస్త ఆలోచించని. ఇప్పుడు తెలిసిందా అప్పుడు తెలిసిందా అని కాదు. గుణాకి ఈ విషయం తెలిస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోయినా నేను నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను కదా. నువ్వు ఆలోచించి నాకు అర్థమయ్యేలా చెప్పేసరికి పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. గుణాకి నిజం తెలిసి తనలో మార్పు వస్తే పశ్చాత్తాపంతో అటువైపు మొగ్గు చూపితే నీ బ్రతుకు నా బ్రతుకు బుగ్గిపాలైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ నిజం గుణాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుల మీద నీళ్లు పోయటం నాకు తెలుసు. ఇంతకాలం వాడిదాకా నిజం చేరకుండా ఉండలేదా? ఇప్పుడు మాత్రం ఎలా చేరుతుంది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ విషయం తరుణ్ మధు చిన్నానికి తెలిసే ఉంటుంది. అందుకే వాళ్ళ మధ్య అంత అఫెక్షన్ కనపడుతుంది. తెలిసినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. గుణాకి నిజం తెలిసేలోపే ఏదో భయంకరమైన ఎత్తు వెయ్యాలి. వాడు వాళ్లతో కలవకుండా జాగ్రత్త పడాలి. అయినా వాడి బర్త్డే కదా జననిని పరిచయం చేస్తాను అన్నది. ఈలోపు మనం కథ మార్చలేమా? ఎలా? నేనింకా ఒక డెసిషన్కి రాలేదు. ఆచితూచి జాగ్రత్తగా స్టెప్పులు వేద్దాం. గుణ జననిల మధ్య కాస్త దూరం మెయింటైన్ అయ్యేలా ట్రై చేద్దాం. నువ్వు కోఆపరేట్ చేయాలి. డెఫినెట్ గా నా కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీదే ఉండు. కథ నేను ముందుకు నడిపిస్తాను.